చంద్రబాబు తలచుకుంటే చేయగలరు. ఏదైతే P4 స్కీమ్ చెప్పారో పేదలకి పెద్దలకి మధ్యన అనుసంధానం చేసి 10% ధనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించి అట్టడుగునున్నటువంటి పేదలకి సదుపాయం కల్పిస్తానని చెప్పారో అందులో భాగంగా మొన్న అన్న క్యాంటీన్లు ప్రారంభించడం ఒక ఎత్తు అయితే అన్న క్యాంటీన్లకి విరాళాల రూపంలో డబ్బులు తీసుకుని పేదలకు అన్నం పెట్టిస్తుంటే రెండో పక్కన ఏదైతే ఒక ఆటో డ్రైవర్లతో మొన్న గుడివాడ వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు ఒక ఆటో డ్రైవర్ డీజిల్ ఇంజిన్కి సంబంధించి డీజిల్ ఆటో నడుపుతున్నానంటే నువ్వు అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి, నీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే అంటే నీకు తెలియదండి అంటే ఎలక్ట్రిక్ ఆటో అయితే కనుక నీకు ఖర్చు తగ్గుతుంది లాభం మిగులుతుంది కదా అంటే అవును సార్ అన్నాడు. అప్పుడు నువ్వు ఇంజిన్ మార్చేస్తే సరిపోతుంది కదా అన్న దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెటకారం చేశారు. కానీ అది ట్రోల్ చేసినా సరే ఇటు పక్కన చంద్రబాబు గారి టీం చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టింది. ఎవరైతే రజనీకాంత్ అనేటటువంటి వ్యక్తికి ఎలక్ట్రిక్ ఆటో కల్పించారు చంద్రబాబు, వెంటనే ఆయనకి 3.9 లక్షల రూపాయల విలువైనటువంటి ఎలక్ట్రిక్ ఆటోని రజనీకాంత్కి అందజేశారు. ఇది కీలకమైనటువంటిది, సక్సెస్ఫుల్. దాంతో అతనికి ఇప్పుడు ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ మిగులుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి ఆటోలు కనుక చంద్రబాబు గారు ఏర్పాటు చేస్తే చాలా పెద్ద ఎత్తున ప్రయోజనం ఉంటుంది. అయితే దానికి ముందు కావాల్సింది ఏంటయ్యా అంటే ఛార్జింగ్ పాయింట్లు పెట్రోల్ బంకుల లెవెల్లో విపరీతంగా ఉండాలి. ఆ దృష్టి సారిస్తే ఆంధ్ర రూపు మారిపోతుంది, నో డౌట్ ఎట్ ఆల్.